మీ అందరికీ నా వందనాలు. మేము ఎలా దేవుణ్ణి నమ్ముకున్నామో కొన్ని విషయాలు మీతో చెప్తాం. మా డాడీ వాళ్ళ తాతగారు అంటే మా ముత్తాత గారు మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నారు. అంతకుముందు అందరూ కూడా అన్యులుగానే ఉన్నారు, వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే వాళ్ళ వృత్తి ఏంటంటే బట్టలు నేసి అమ్మేవాళ్ళు. ఆ బట్టలు నేసి అమ్మడానికని శ్రీకాకుళం దగ్గర నుండి సాలూరు ప్రాంతానికి రావడం జరిగింది. అప్పుడు మా ముత్తాత గారి వయసు 10-11 సంవత్సరాలు. ఆ వయసులో ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి సాలూరులో వ్యాపారం చేయాలనుకున్నప్పుడు తనకి జ్వరం వచ్చింది, బాగా విషజ్వరం. అయితే అది మరి ఎలా తగ్గుతుంది, ఎవరైనా ఉన్నారా, ఆ రోజుల్లో వైద్యం చేసేవాళ్ళు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు అడిగినప్పుడు చెప్పారంట, అక్కడ ఒక ఆయన ఉంటారు, వెళ్ళండి తన దగ్గరికి అని చెప్తే అక్కడికి వెళ్ళారు. ఆయన ఎవరంటే జర్మనీ దేశం నుండి వచ్చిన ఒక మిషనరీ గారు, ఆయన పేరు షూల్చే గారు. అయితే ఆయన దగ్గర తీసుకొని వస్తే ఆయన అన్నీ చూసి, ఇది 1-2 రోజుల్లో తగ్గేది కాదు, కనీసం ఒక 10 రోజులు నా దగ్గర ఉంచండి అని చెప్పారంట. మరి 10 రోజులు వాళ్ళు కూడా అక్కడ ఉండిపోతే వాళ్ళ తల్లిదండ్రులు వ్యాపారం అవదని, సరే మరి అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి, మేము వ్యాపారం చేసుకొని వస్తామని చెప్పారు. సరే చేసుకొని రండి అని ఈ మిషనరీ తన దగ్గర ఉంచుకొని 10 సంవత్సరాల అబ్బాయిని వైద్యం చేస్తే బాగుపడ్డాడు. అయితే వీళ్ళు 10 రోజుల తర్వాత రాకుండా ఒక నెల రోజుల తర్వాత వ్యాపారం ముగించుకొని వచ్చాడు. వచ్చేసరికి ఈ అబ్బాయి బాగున్నాడు. సరే రానన్నా వెళ్దాము ఇంటికి అని అంటే, నేను రాను అని చెప్పాడు. ఎందుకు అనంటే వాళ్ళ తల్లిదండ్రులు చూపించినంత ప్రేమ కంటే ఈ మిషనరీ గారు దేవుని ప్రేమను ఎక్కువగా చూపెట్టాడు. ఏదో ప్రలోభ పెట్టలేదు, లేకపోతే ఫోర్స్ చేయలేదు, రాకపోతే నిన్ను పనిష్ చేస్తాను, శిక్షిస్తానని ఏం చెప్పలేదు. కానీ తను చేసింది ఏంటంటే దేవుని ప్రేమని చూపెట్టాడు. అందుకే మా ముత్తాత గారు సాలూరు పట్టణంలో మొట్టమొదటి క్రైస్తవులుగా ఆయన పేరు నమోదైంది. ఆయన పేరు నల్లా జాకబ్ గారు, అంటే మిషనరీ గారు పెట్టిన పేరు జాకబ్.